అదిగో వచ్చేసింది. దీనికి నేను శారీ ఇచ్చాను కదా, డ్రెస్ వేసుకుని ఎందుకు వచ్చినట్టు? ఇదేంటి? ఈ డ్రెస్ ఏంటి? మేకప్ ఏంటి? పల్లవి, ఏంటి అవతారం ఏంటి? నిన్ను చీర కదా కట్టుకోమన్నాను, ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ బామ్మగారు ఒక్క నిమిషం. ఏంటి, ఈ అమ్మాయా మీ ఇంటి కోడలు? ఏంటి, నువ్వు పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయినా? అమ్మాయా అంటున్నావేంటి? అసలు ఆ పిల్ల అమ్మాయిలాగా ఎక్కడుంది? పెద్ద కొండ ముచ్చులాగుంటేను. ఆ లిప్స్టిక్ ఏంటి, ఆ మేకప్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి? అసలు రిసెప్షన్కి ఎవరైనా ఇలా రెడీ అవుతారా? ఏంటి సుమా, మీకు బోల్డంత ఆస్తి ఉంది కదా, కేవలం ఆస్తికి కకృతిపడి ఇంత అందమైన అబ్బాయికి ఇలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా? ఎవరండి ఆస్తి చూసి పెళ్లి చేసుకుంది? ఈవిడి గారికి ఏం ఆస్తి లేదు, ఓ అద్దెంట్లో ఉండే బస్తీ బ్యాచ్. మరి ఏం చూసి పిల్లని మీ ఇంటి కోడల్ని చేసుకున్నారు? చరణ్, మీ అమ్మ వాళ్ళంటే ఓకే చేశారనుకో, అసలు నువ్వెలా చేసుకున్నావు? నువ్వేంటి, నీ గ్లామర్ ఏంటి? నువ్వు చేసుకుంటే అమ్మాయి ఏంజెల్లా ఉంటుందనుకున్నాము, ఈ పిల్లని చూస్తే దయ్యంలా ఉంది. అసలు మీ ఇద్దరికి ఎక్కడైనా మ్యాచ్ అయిందా? చూడమ్మా, పల్లవి ఆస్తి అందం చూసి కాదమ్మా, దాని గుణం చూసి పెళ్లి చేశాం. తన మంచి మనసును చూసి ఈ ఇంటి కోడలుగా చేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? మంచి గుణం ఉండాలి, మనసు ఉండాలి, కాదు అనట్లేదు. కానీ బయటికి వెళ్తే నలుగురు మెచ్చుకునేలాగా ఉండాలి, కానీ ఇలా నవ్వుకునేలా ఉండకూడదు. వీళ్ళిద్దరిని చూడండి, ఈ జంటను చూసి వీళ్ళంతా ఎలా నవ్వుతున్నారో చూడండి. ఆ వెల్విషర్స్ అయినా మేమే ఇలా కామెంట్స్ చేస్తున్నాము అంటే, చరణ్ ఈ అమ్మాయిని బయటికి తీసుకెళ్తే ఎంతమంది ముందు నవ్వులు పాలవుతాడో ఆలోచించారా? అసలు ఒక్క యాంగిల్లో అయినా ఈ అమ్మాయి అందంగా కనిపిస్తుందా? చరణ్కి 1% అయినా మ్యాచ్ అయిందా? ఆ లావేంటి, రుబ్బురోల్లా ఉంది, ఆడపిల్లలా లేదు. లేదాంటీ, మా వదిన అందంగానే ఉంటుంది. మేకప్ చేస్తానని చెప్పి ఎవరో బ్యూటీషియన్ వచ్చింది కదా, ఆవిడే మా వదిన మొహం నాశనం చేసినట్టుంది. మా వదిన రెడీ అయితే అందంగానే ఉంటుంది. అవును, ఇంతకీ ఆ మేకప్ పిల్లేది? దాన్ని రెడీ చేసి వెళ్ళిపోయిందిగా. రెడీ చేయడమా? ఇదేం రెడీ చేయడమమ్మా? ఆ అమ్మాయి చెప్పినట్టు వినుండదు మావయ్య గారు. ఈవిడ సొంత నిర్ణయాలతో ఇలా రెడీ అయి ఉంటుంది. ఆ బ్యూటీషియన్ అని ఏం లాభం? ఏమైనా చాలా డిసప్పాయింట్ చేసావు చరణ్. రిసెప్షన్ అంటే వచ్చాం, ఏదో మీ జంటను చూసి ఆనందపడి ఆశీర్వదించి మీతో పాటు ఫోటోలు దిగుదాం అనుకున్నాం.
ఇప్పుడు ఇలాంటి అందగత్తెతో నిలబడి ఏమని ఫోటోలు తీయించుకోమంటావు? నా మాట విని అర్జెంటుగా ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి నీ గ్లామర్కు తగ్గట్టుగా స్లిమ్గా ఉండే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. హే, అసలు నువ్వు మనిషివేనా? బుద్ధుండే చేసావా ఈ పని? నేనేం చేశానండి? నేనేం చేశానంటే పళ్ళు రాలగొడతాను. ఈ అవతారం ఏంటి, ఈ రెడీ అవ్వడం ఏంటి? అద్దం లేదా రూమ్లో? రెడీ అయ్యేటప్పుడు ఒకసారి చూసుకోవాలని తెలీదా? కొంతమంది ఉంటారు, వాళ్ళు మాత్రమే ఇలా రెడీ అవుతారు. ఛీ, అసలు ఈ ఫంక్షనే నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు జరిపించుకోవాలనుకున్నావు కాబట్టి నీ పంతం నెగ్గించుకోవడానికి బామ్మను అడ్డం పెట్టావు. ఆస్తి రాయించుకుంటానని నన్ను బెదిరించి నన్ను తీసుకొచ్చావు. కానీ నేనొచ్చింది ఆస్తి పోతుందన్న భయంతో కాదు, నేను లేకపోతే నలుగురిలో పరువు పోతుందని, బామ్మ ఫీల్ అయితే ఏమైపోతుందన్న భయంతో వచ్చాను. ఫంక్షన్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ ఇప్పుడు అందరి ముందు నా పరువు తీసేశావు. కొత్తగా అది పరువు తీయడానికి ఏముంది? దాని కారణంగా నీ పరువు, నా పరువు, ఈ కుటుంబం పరువు ఎప్పుడో పోయి చచ్చిందిగా. ఇవాళ అయిన వాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్ అందరి ముందు కూడా పోయింది. లేదత్తయ్య, నేను కావాలని ఇలా రెడీ అవ్వలేదు. మీరు పంపించిన బ్యూటీషియనే నేను వద్దని చెప్తున్నా నన్ను ఇలా తయారు చేసింది. తను తయారు చేసింది, తనకి బుద్ధి లేదనుకుందాం. నీ బుద్ధి ఏమైంది? నీకు తెలీదా? అద్దంలో చూసుకుంటే ఎలా ఉన్నావో కనిపించట్లేదా? వచ్చిన గెస్ట్లందరూ ఎలా కామెంట్ చేశారో చూసావా? ఎన్ని కామెంట్లు చేసినా నువ్వు దులిపేసుకుని తిరిగేస్తావు. కానీ నీ కారణంగా బావగారిని అన్నారు, ఆంటీని అన్నారు.